హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ మ్యాజిక్ తెలుగు. ఈ వారంలో రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ న్యూస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 9. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి TGIIC ఆగస్ట్ 18న నాలెడ్జ్ సిటీలో 2 ఫ్లాట్స్ ఈ ఆప్షన్ కండక్ట్ చేయబోతుంది. ఈ ప్లాట్ సైజెస్ చూసుకుంటే ఒక ఫ్లాట్ వచ్చేసి 5.25 ఎకరాస్, ఇంకో ఫ్లాట్ వచ్చేసి 5.38 ఎకరాస్. ఈ రెండు ఫ్లాట్స్ కూడా మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్. లాస్ట్ టైము ఇదే నాలెడ్జ్ సిటీలో ఈ ఆప్షన్ వేయగా 235 క్రోర్స్కి సోల్డ్ అవుట్ అయ్యింది. ఇప్పుడు ఎంత ప్రైస్కి వెళ్తుందో గెస్ట్ చేసి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ ఆప్షన్ ద్వారా గవర్నమెంట్ 2000 నుండి 2500 క్రోర్స్ రెవెన్యూ టార్గెట్గా పెట్టుకుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ అత్యంత ప్రెస్టీజియస్గా కన్స్ట్రక్షన్ చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ఈ ఇయర్ డిసెంబర్లో కండక్ట్ చేస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సందర్భంగా ఈ ప్లాన్ను అఫీషియల్గా రిలీజ్ చేయనున్నారు. ఈ సమ్మిట్ భారత్ ఫ్యూచర్ సిటీలో కన్స్ట్రక్షన్లో ఉన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన హిల్డ్ పాలసీ, అంటే ఇండస్ట్రీస్కి ఏవైతే ల్యాండ్స్ యూజ్ చేయకుండా ఉన్నాయో, అంటే ఇండస్ట్రీస్కి ఇచ్చిన ఏవైతే ల్యాండ్స్ యూజ్ చేయకుండా ఉన్నాయో వాటిని గవర్నమెంట్ తీసుకొని మల్టీ డెవలప్మెంట్కి యూజ్ చేస్తారు. ఇండస్ట్రీస్కి వేరే ఏరియాస్లో ల్యాండ్స్ అనేది ఇస్తారు. ఇప్పటికీ 450 ఎకరాస్కి 193 ఇండస్ట్రీస్ నుండి అప్లికేషన్స్ వచ్చాయి. వీటి ద్వారా గవర్నమెంట్ 1500 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ కంపెనీ తన 4th క్లౌడ్ రీజన్ని అందుబాటులోకి తెచ్చినట్టు అనౌన్స్ చేసింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్కి ముంబై, చెన్నైలో క్లౌడ్ రీజియన్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో సెంటర్ కూడా ఓపెన్ అవ్వడంతో ఇండియాలోని హైపర్ స్కేల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఉన్న కంపెనీగా మైక్రోసాఫ్ట్ ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వైజాగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న గూగుల్ AI డేటా సెంటర్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఫస్ట్ టైం బయటకు వచ్చాయి. ఈ డేటా సెంటర్ 1 మెగాబైట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి 70 నుండి 75 క్రోర్స్ వరకు స్పెండ్ చేస్తున్నారు. అలాగే 12% ROI టార్గెట్గా పెట్టుకున్నారు. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 1 గిగాబైట్. ఈ ప్రాజెక్ట్ కింద 400 మెగావాట్స్ అదానీ కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఈ లెక్కన 1 మెగావాట్కి 75 క్రోర్స్ స్పెండ్ చేసినట్లయితే ఫస్ట్ ఫేజ్కే 30,000 క్రోర్స్ అవుతుంది. ఈ యొక్క ప్రాజెక్టు ఇంటర్నేషనల్ టెక్కి డెస్టినేషన్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉత్తరాంధ్ర ఏరియాలో ఒక భారీ మెగా డెవలప్మెంట్ పనులు స్టార్ట్ అవబోతున్నాయి. రీసెంట్గా జరిగిన రివ్యూ మీటింగ్లో సీఎం గారు వైజాగ్ డెవలప్మెంట్ కోసం 9.50 lakhs క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావాలని డిసైడ్ చేశారు. ఇందులో 5.5 lakhs క్రోర్స్ ప్రైవేట్ సెక్టార్ నుండి, రిమైనింగ్ 4 lakhs క్రోర్స్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం అలొకేట్ చేయనున్నారు. ఈ మెగా ప్లాన్లో మెయిన్ పాయింట్స్ చూసుకుంటే శ్రీకాకుళం నుండి రాజమండ్రి వరకు బే సిటీ కారిడార్ ఏర్పాటు, 4 ఎయిర్పోర్ట్స్ మరియు 3 పోర్ట్స్ కనెక్టివిటీ డెవలప్మెంట్, ఈస్ట్ వెస్ట్ నేషనల్ కనెక్టివిటీని చేయడం, ఐటీ మరియు ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఏర్పాటు చేయడం. వీటి గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్లో ఒక ఫుల్ వీడియో చేసాం. ఒకసారి ఆ వీడియో చూడండి, కార్డ్స్లో ఉంటుంది. అలాగే మీకు మా రియల్ మ్యాజిక్ తెలుగు ఛానల్ బయింగ్ టిప్స్ కానీ, రియల్ ఎస్టేట్ న్యూస్ కానీ, కంటెంట్ కానీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.